ముంబై చరిత్రలో ఓ కొత్త అధ్యాయం లిఖించబడింది. గత 107 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా మే నెలలో అత్యధిక వర్షపాతం నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వానలతో నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. జనజీవనం స్తంభించిపోయింది. దీంతో ఐఎండీ ముంబై సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటల సమయానికే ముంబై పరిధిలోని అనేక ప్రాంతాలు 200 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ముఖ్యంగా దక్షిణ ముంబైపై వరుణుడు ప్రతాపం చూపించాడు. నారిమన్ పాయింట్ స్టేషన్లో అత్యధికంగా 252 మిల్లీమీటర్లు, బైకుల్లా ఈ వార్డులో 213 మిల్లీమీటర్లు, చారిత్రక కొలాబా ప్రాంతంలో 207 మిల్లీమీటర్లు, డ్యూటకీ స్టేషన్లో 202 మిల్లీమీటర్ల చొప్పున రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. మెరైన్ లైన్స్, చందడివాడ్, మెమన్వాడ, వర్లీ వంటి ప్రాంతాలు కూడా 170 మిల్లీమీటర్ల పైబడిన వర్షపాతంతో అతలాకుతలమయ్యాయి. కొలాబా అబ్జర్వేటరీ గణాంకాల ప్రకారం ఈ మే నెలలో ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం 295 మిల్లీమీటర్లు. ఇది గడిచిన 107 ఏళ్లలో మే నెలలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే. ఇంతకుముందు 1918 మే నెలలో 279.4 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డవగా ఆ శతాబ్దపు రికార్డ్ ఇప్పుడు కనుమరుగైంది. ఈ అసాధారణ వర్షపాతం నగరవాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈసారి నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రను 10 రోజుల ముందుగానే పలకరించాయి. సాధారణంగా జూన్ 5 తర్వాత ప్రవేశించే రుతుపవనాలు ఈసారి మే చివరి వారంలోనే తమ ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టాయి. 1990 తర్వాత ఇంత త్వరగా ముంబైని రుతుపవనాలు తాకడం ఇదే తొలిసారని నిపుణులు పేర్కొంటున్నారు.